హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్యవర్త న్యూస్ యాజ్ ఇట్ ఈస్. నేను మీ శ్రీపతి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అనేక విషయాలపై మాట్లాడుతూ అలాగే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఒక మేజర్ న్యూస్ ఉంది. అదేంటి అంటే తెలంగాణ సాధించిన నన్ను ఇన్ని బూతులు తిట్టొచ్చునా, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు నన్ను అనొచ్చునా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మన ముందున్నాయి. అయితే గురువింద గిచ్చ దాని కింద ఉన్న నలుపు తెలియదు అన్నట్టు సార్ గారు అధికారంలో ఉన్నప్పుడు వారు మాట్లాడిన భాష ఏంటిది, వారు ఎదుటి వాళ్ళ మీద చేసిన దౌర్జన్యం ఏంటి అనేది మర్చిపోయినట్టున్నారు. అది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఏదేమైనా కానీ ఇక్కడ ఎట్టకేలకు ఏమవుతుందంటే రాజకీయాల రంగు వదిలేసి పర్సనల్ ఎజెండాగా తీసుకోవడం, పర్సనల్ వెండెటాస్ చేసుకోవడం, ఇది ఇప్పుడు జరుగుతున్న కొత్త ట్రెండ్. ఇందులో భాగంగానే నెక్స్ట్ మల్లారెడ్డి మాటలతో బట్టబయలైన బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అని ఇంకో వార్త ఉంది. ఏది మల్లారెడ్డి గారు మొన్న ఈటల రాజేందర్ని కలిసి మాట్లాడిన సందర్భంగా. అయితే ఇంతకు ముందుకు బీఆర్ఎస్ లీడర్లు కూడా చాలా మంది కలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు మరి అప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని అనుకోవచ్చా సార్? కదా, మీరు వీళ్ళని అన్నప్పుడు అప్పుడు మిమ్మల్ని కూడా అనాలిగా. అంటలేరు అంటే ఇప్పుడు దానికి దీనికి మీరు చేస్తే సంసారం ఎదుటోళ్ళు చేస్తే ఇంకో కారం అన్నట్టు బాగుండదు కదా. ఏదైనా రెండు విధాలు ఉంటుంది. జనాలు అర్థం చేసుకుంటారు, జనాలు చూస్తున్నారు. కొంచెం జనాల్లో మాట్లాడేటప్పుడు ఆవేశంతో కాకుండా అనుకోతో మాట్లాడితే బాగుంటుంది. ఏపీ వార్తల్లోకి వస్తే నేరాలు ఘోరాల్లో పిహెచ్డి చేసిన జగన్ అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ వైసీపీ వస్తే కాంగ్రెస్ వస్తే వైసీపీని, వీళ్ళిద్దరు కలిసి టీడీపీ కలిసి బీజేపీని మీరు అనుకునేంతవరకు బాగుంది. కానీ ఇందాక నేను చెప్పింది అదే, రాజకీయాల నుంచి అంటే ఒక స్ట్రాటజికల్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నుంచి, అంటే పని నువ్వు ఎంత చేసావు, ఎంత చేయలేదు, ఎంత పెండింగ్ ఉంది అనే దాని మీద పోయి ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వేం తిన్నావు నేనేం తిన్నా, నువ్వేం చేసినావు నేనేం చేసినా అనే కాడికే వచ్చింది తప్పితే ప్రజలకు ఏం చేసినాము అనేది లేదు. ఇప్పుడు ఈయన చేసిన దానికి జగన్ కౌంటర్ ఇవ్వాలి కాబట్టి జగన్ కూడా ఏపీలో జగన్ కౌంటర్ ఏమని ఇచ్చిండు, జగన్ కు మనసు ఉంది కాబట్టి పేదలకు ఆయన పట్ల ప్రేమ ఉంది అని ఇంకో న్యూస్ ఉంది. అంటే జగన్ ఒక్కడికే ప్రేమ ఉందా, ఇంకొకరికి లేదా? అంటే జగన్ ఒక్కడే గెలిస్తే సరిపోతుందా, ఆయన ఎమ్మెల్యేలు గెలవాల్సిన అక్కర్లేదా? మోడీ గుప్పెట్లో రాజ్యాంగ వ్యవస్థలు అంటూ ఒక వార్త ఉంది. కేసీఆర్ కనుసంధానంలో ఫోన్ ట్యాపింగ్ అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఎవరైనా సరే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు స్టేట్ ఆర్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పాలిటిక్స్. నేను ఏ పార్టీకి చెందినవాని కాదు, ముందే క్లియర్గా చెప్తున్నాను. అయితే ఇక్కడ మేజర్గా ప్రతిపక్షాలన్నీ ఒక పాయింట్ని తీసుకొని ఈ ప్రచారంలో బాగా వాడుతున్నారు. అదేంటంటే ప్రతి ఒక్కడి ఖాతాలో మోడీ 15 లక్షలు వేస్తా అన్నారు, ఏమైంది ఆ డబ్బు ఇంకా రాలేదేందని ఒక వార్త ఉంది. అయితే మీ అందరికి ఒక్క విషయం గుర్తు చేయాలనుకుంటున్నా, ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, జియోనో ఏదో ఒకటి ఇంటర్నెట్ ఉన్నది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ వీలైతే 2013 నవంబర్ 7 ఛత్తీస్గఢ్లో ప్రధాని పదవిలో మోడీ పోటీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ ఉంది, ఒకసారి చూడండి. అందులో ఆయన ఏమన్నారు అంటే బయట ఉన్న నల్లధనం ఎంత ఉంది అంటే దాన్ని తీసుకొస్తే ఫ్రీగా ప్రతి ఒక్కరి అకౌంట్లోకి, ప్రతి గరీబోడి అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు వేసేంత ఉంది అన్నారే కానీ వేస్తున్నా అని చెప్పలేదు. అండ్ ఇక్కడ మీరందరూ ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే మనము ఎంతసేపు 15 లక్షలు అంటున్నాం సార్, బాగానే ఉంది, 15 లక్షలు మీరు తేలేదు, ఈయన స్పీచ్ ఇచ్చిండు అన్నారు, వేస్తే అంత డబ్బు ఉంది అన్నారు. అండ్ ఎంతసేపు దాని ఒక్కదాన్నే తప్పితే మీకు ఇంకే టార్గెట్ లేదా? డిమానిటైజేషన్ అంటున్నారు కదా, డిమానిటైజేషన్ వల్ల జరిగిన నష్టమే మీరు చూస్తున్నారు, ఏది చారాన నష్టం చూస్తున్నారు. కానీ అక్కడ రూపాయిన్నర లాభం జరిగింది, దాన్ని ఎందుకు ఎవరు చెప్పట్లేదు, చెప్పే ధైర్యం లేదా? అయితే వినండి. మన కరెన్సీ డిమానిటైజేషన్ అంటే నోట్లు, పెద్ద నోట్ల రద్దుకు ముందు పాకిస్తాన్లో అండ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహిం, చోటా షకీల్ వీళ్ళ దగ్గర
కొన్ని లక్షల కోట్ల ఫేక్ కరెన్సీ ఉంది పాకిస్తాన్లో. ఒక వర్గం దగ్గర ఫేక్ కరెన్సీ ఎక్విప్మెంట్, ప్రింటింగ్ ఎక్విప్మెంట్ మొత్తం రెడీ చేసుకున్నారు. ఆ ఫేక్ మనీ అంతా ఇండియాలో పుష్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో దాన్ని పసిగట్టి ఇక్కడ నోట్ రద్దు చేయడం వల్ల ఆ మనీ అంతా స్క్రాప్ అయిపోయింది. ఒకప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎప్పుడు ఇంతగా వాళ్ళకి బడ్జెట్ లోడ్ లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ కరెన్సీ ఆఫ్ ఇండియన్ రూపీ. వాళ్ళ మనీ ఏం చేసుకోవాలో అర్థం కాక చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయినారు. ఈ వార్త మీకు ఇంకా తెలియకపోతే గో అండ్ సర్చ్. దానివల్ల ఇండియాకి ఎంత నష్టంగా జరగకుండా కాపాడినారో మీకు తెలుసా? అండ్ ఇంతవరకు మనము యుద్ధం మన మీదకి వస్తే తప్పితే మనం ప్రతిచర్య తీసుకోలే. ఎందుకు? ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయనే ఒక భయంతో. అది నీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, మన పొలిటికల్ పార్టీస్కి ఇంకా ఉన్నాయి. ఎందుకంటే నేనేమన్నా చేస్తే నా సీట్ పోతుందేమో అనే భయం. ఎంతసేపు కుర్చీల కుమ్ములాటలే చూసాం. కానీ ధైర్యంగా పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక సర్జికల్ స్ట్రైక్ చేసింది, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చింది, ఫైర్డ్ ఫోర్సెస్ కి కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కానీ ఇచ్చింది ఇదే గవర్నమెంట్, ఇదే పిఎం. దేశానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, కానీ ఎట్ లాస్ట్ అది దేశానికి ఉపయోగపడి దేశ భవిష్యత్తు కోసం మంచిదైతే మంచిది. స్ట్రాటజికల్ రిపోర్ట్ మీకు ఇంకా తెలుసో తెలియదో, చాలా దేశాలు ఇప్పుడు దే ఆర్ ఫేసింగ్ క్రైసిస్. ఫుడ్ క్రైసిస్ కావచ్చు, వాటర్ క్రైసిస్ కావచ్చు, ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు. బట్ స్టిల్ ఇన్ ఇండియా వీఆర్ సర్వైవింగ్. ఎలా? ఆలోచించండి. వీటన్నిటి వెనకాల స్టోరీస్ అందరికీ తెలుస్తాయి. మీరు ఒక్కసారి డూ యువర్ హోంవర్క్, ఒక చిన్న పరిశోధన చేయండి, దీని గురించి ఆలోచించండి, వెతకండి, మీకు తెలుస్తాయి. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు. అంతేగాని ఏదో ఒక మంత్రి చెప్పిండు నేను ఇక్కడ గెలిచినా నా వాళ్ళని గెలిపియండి, నేను ఏదంటే చేస్తా అంటే ఎందుకు? వీళ్ళు లేకపోతే ఆ పనులు కావా? ఇన్ఫ్యాక్ట్ మీరు లాస్ట్ 10 years స్ట్రాటజీస్ తీసుకుంటే ఎక్కడైతే బీజేపీకి నాన్ బీజేపీ స్టేట్స్ ఉన్నాయో అక్కడ కూడా సేమ్ ఫండ్స్ ఎలా రిలీజ్ అయినాయో బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్స్ లో కూడా అలాగే రిలీజ్ అయినాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఏదో గెలవాలా సీట్ కోసం అని చెప్తున్నారు. ఓకే ఫైన్. మై స్ట్రేట్ క్వశ్చన్ టు కాంగ్రెస్, మై స్ట్రేట్ క్వశ్చన్ టు ఎనీ పార్టీ. ఇప్పుడు గఠబంధన్ అంటారు, మహాగఠబంధన్ అంటారు, INDIA కూటమి అంటున్నారు కదా. ఓకే, మై క్వశ్చన్ ఈస్ దట్ హూ ఈజ్ యువర్ పిఎం క్యాండిడేట్? అండ్ ఈ గఠబంధన్ లో ఉన్న వాళ్ళందరూ నాకు అష్యూరెన్స్ ఇవ్వగలరా వాడే నెక్స్ట్ 5 years వరకు వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారు, హీ విల్ టేక్ ద డిసిషన్స్ అండ్ విల్ ఆల్ ఒబే అని? లేదు. ఎందుకు అంటే మీరందరూ డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ ఐడియాలజీ, ఎట్ లాస్ట్ మీ ఓన్ సర్వైవల్ కోసం మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కోడు ఒక పార్టీ నుండి చేస్తేనే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 10 మంది కలిసి కూటమిగా చేస్తున్న వాళ్ళు రేపు వాళ్ళ కుర్చీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలే ఎక్కువ, కానీ ఈ దేశం గురించి ఆలోచించి దేశం గురించి చేసే అంత టైం వాళ్ళకు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ప్రజల్లో ఇదే నానుడు ఉంది. ఇది నేను అంటుంది కాదు, ప్రజలు అనుకుంటుంది, మేము చెప్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి. వీలైతే ఇదే దాని మీద ఐఎమ్ రెడీ టు గో ఇన్ టు పబ్లిక్ అండ్ ఆస్క్. తీసుకుందాం, పబ్లిక్ సర్వే ఒకటి తీసుకొని చేద్దాం. ఇప్పుడు వాళ్ళు వస్తే బెటరా, వీళ్ళు వస్తే బెటరా, ఏంది అని. 4 పిఎం క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు అందరు కలిపి ఒక దగ్గర జాయిన్ అయ్యారు, రేపు గెలుస్తారు. పిఎం నువ్వెందుకు అవుతావు? నువ్వు చిన్నోని, నేను పెద్దోని, నీకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఇవేనా వచ్చేటి? ఇది రాజకీయాల గురించి. ఇక్కడ నేను అదే చెప్తున్నా, మనం నాయకుడిని చూసి కాదు, లోకల్ లీడర్ని చూసి కాదు. థింక్ హూ కెన్ డూ బెటర్ ఫర్ ఇండియా. ఎట్ లాస్ట్ ఇండియా ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇండియాలో మనం ఎట్లుండాలి. ఎక్కడో వరల్డ్ ఎకనామీ ఫోరంలో మనకంటూ ప్లేస్ లేదు. నౌ వీఆర్ వరల్డ్స్ 5th largest ఎకానమీ. అండ్ మొన్నటి వరకు మనకి G20లో సదస్సులో సభ్యత్వమే లేదు. నౌ వీఆర్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ G20 అండ్ నౌ పీపుల్, వేరే దేశాలు మనల్ని ఇన్వైట్ చేసే స్థితికి మనం డెవలప్ అయ్యాం. ఎలా? నేను జీడిపి గురించి మాట్లాడట్లేదు. జీడిపి అండ్ డెవలప్మెంట్ ఆర్ 2 different థింగ్స్. దాని గురించి సపరేట్గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం.
అదే తలసరి ఆదాయం అంటూ అందరు చెప్తున్నారు కదా. ఆ తలసరి ఆదాయం అప్పుల వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు, ఆదాయం పెరిగిందా పెరగలేదా అనేది దాని లెక్కలు వేసుకుంటే తర్వాత తెలుస్తుంది. అండ్ సో కాల్డ్ పెట్రోల్ ప్రైసెస్ హైక్ అంటున్నాం కదా, దీని మీద అందరూ ఒక చిన్న రీసెర్చ్ చేయండి. ఫ్రమ్ ఎక్కడో లాస్ట్ ఎందుకు, లెట్ us టేక్ ఫ్రమ్ లాస్ట్ 15 years, ఓ 20 years తీసుకుందామా. 20 years నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ప్రైజెస్ ఎంత పర్సెంటేజెస్ పెరిగినాయి, ఏ ఇయర్ ఎంత పెరిగింది అనే స్ట్రాటజీ రిపోర్ట్ తీసుకోండి, తెలుస్తుంది. ఫ్యాక్ట్స్ మన ముందు ఉన్నాయి, కానీ మనం కళ్ళు మూసుకున్నాం. మనకి ఎట్లా కనిపిస్తాయి? ఆలోచించండి ప్రజలారా, ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అండ్ దయచేసి అందరూ ఖచ్చితంగా ఈసారి ఓటు వేయండి. ఓటు వేయకుండా నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది అనుకుంటే, నీ ఓటు నీది కాదు, నెక్స్ట్ వచ్చే భవిష్యత్ తరాలను కూడా డిసైడ్ చేస్తుంది. ఈ వార్తలు ఇలా ఉంటే నెక్స్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు అంటున్న ఒక వార్త ఉంది. ఎండలు చాలా సీరియస్ గా అయినాయి, సివియర్ గా ఉన్నాయి. ఇప్పుడు అమినిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి మరో భారీ షాక్. కోడూరు నాగాయలంక మండలం నుండి 100 కుటుంబాలు జనసేనలోకి చేరాయంటూ ఒక వార్త ఉంది. ఇది భిన్నంగా ఉంది కదా. ఎక్కడైనా సరే ఒక పార్టీకి బాగా ఉంది, ఈసారి వాడు వస్తాడు అనుకుంటే అందరు అటు జంప్ అయ్యేటోళ్ళు అక్కడ మెజారిటీ పెట్టుకుని అందరు ఇటు జంప్ అవుతున్నారు లాస్ట్ మూమెంట్ లో. మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు గాలి జనార్దన్ నుంచి ఆయనకు రక్షణ కల్పించాలంటూ సిపిని కోరిన వార్త ఒకటి ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో గజ్వల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది అని అనుకోవచ్చు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హౌసింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూమిరెడ్డి శనివారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారంటూ ఒక వార్త ఉంది. ఈ వార్తలు ఇలా ఉంటే నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి రాచకొండలో 4,835 మంది రోహింగ్యాలు ఉన్నారంటూ, వారిలో 4,561 మందికి ఫేక్ ఆధారు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయంటూ సిపి మహేష్ భగవత్ వెల్లడించారని ఒక వార్త ఉంది. బయోమెట్రిక్ ఐరిస్ చెకింగ్ ద్వారా గుర్తించి 2 ఏళ్లలో వివిధ నేరాల్లో 165 మంది అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. 4,561 మంది, దీంట్లో 4,061 మందికి ఫేక్ ఆధార్ ఓటర్ ఐడి కార్డులు ఎట్లా వచ్చినాయి సార్? అర్థమవుతుందా జనాలకు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ శరణార్థులుగా బతుకుతున్న వారికి ఫేక్ ఐడి కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ రేషన్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీలు వస్తున్నాయంట. అంటే రీసెంట్ గా ఇక్కడ హైదరాబాద్ లో 5 లక్షల మంది ఫేక్ ఓటర్లని తొలగించినట్టు ఈసీ తెలిపింది. అంటే ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయి కేసెస్? రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకంటూ సపరేట్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ విల్ ఎఫెక్ట్ ద సిటిజన్షిప్. ఇందుకు కదా ఇలాంటి కేసెస్ ఉండకూడదు అని కదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటూ ఒకటి వచ్చింది, సిసిఏ. కానీ దాన్ని వక్రీకరిస్తూ జనాలు ఇది ముస్లిమ్స్ కి వ్యతిరేకం, ఇది క్రిస్టియన్స్ కి వ్యతిరేకం, ఇది కేవలం హిందూస్కే అన్నట్టుగా ఒక ప్రొపగండా తీసుకొచ్చినారు. రాను రాను ఇండియాలో ఇండియన్ జనాభా పోయి బయట జనాభా మొత్తం ఇండియాలో నిండిపోయారనుకో, వేర్ యూ విల్ బి నాట్ కన్సిడర్, నో ఇండియన్ విల్ బి అన్ ఇండియన్, దెన్ నాన్ ఇండియన్స్ విల్ బికమ్ అన్ ఇండియన్. తులసి వనంలో గంజాయి మొక్క పోయి గంజాయి వనంలో తులసి మొక్క అవుతాం అప్పుడు. ఆలోచించండి ప్లీజ్. మీ పరిసరాల ప్రాంతాల్లో కూడా ఇలాగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే ప్రశ్నించండి, వారి ఇన్ఫర్మేషన్ సంబంధిత శాఖలకు అందించండి.
ఇండియా డెమోక్రాటిక్ కంట్రీ, ఫ్రీ కంట్రీ కాబట్టి అందరు వచ్చి కూర్చుంటున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు వచ్చి ఉంటుండు. పాస్పోర్ట్ చెక్ లేదు, ఏం లేదు. బయట దేశాల్లో చూడండి ఇలా ఉంటే ఏం చేస్తారు. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్స్ కానీ, లేదు అనుకుంటే అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, దే విల్ టేక్ ఎ వెరీ స్టింజెంట్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ ఎవ్రీ వన్. అక్కడ చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. కానీ ఇక్కడ అధికారం మన చేతిలో ఉంటే చాలు, చట్టాన్ని ఎటంటే అటు మార్చుకోవచ్చు. ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక చట్టం, లేనోడికి ఒక చట్టం, అధికారంలో ఉంటే ఒకలాగా, లేకుంటే ఒకలాగా అనే ఉండే వ్యవస్థ నుంచి మనందరం ఒకటే భారతదేశం, ఒకటే చట్టం, ఒకటే నీతి అన్నట్టుగా బ్రతకాలంటే వి ఆల్సో నీడ్ స్ట్రింజెంట్ యాక్షన్స్ అగేన్స్ట్ దిస్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్. ఈవీఎం కేసెస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూడొచ్చు. ఈవీఎంలే సరైనవి, 100% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు, పేపర్ బ్యాలెట్ ఎన్నికల నిర్వహణ అసాధ్యం, ఐవీఏలను గుడ్డిగా వ్యతిరేకించరాదు, అనుమానాలుంటే వారం రోజుల్లో ఫిర్యాదు చేయాలి, ఇంజనీర్ల సమక్షంలో అనుమానాలు నివృత్తి చేయాలి, ఈవీఎంల కేసులో సుప్రీంకోర్టు తీర్పు అంటూ వ్యాఖ్యలు చూడొచ్చు. గతంలో ఇదే ఈవీఎంల గురించి, వీటి గురించి ఎన్నో కేసెస్ వచ్చినాయి. వాటి గురించి వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యి దీని గురించి ఎన్నో తీర్పులు కూడా వచ్చినాయి. దట్ ఇంకా బ్యాలెట్ పేపర్ వెనక్కి వెళ్తూ ఇది చేస్తూనే ఉన్నాం. బ్యాలెట్ లో రిగ్గింగ్ జరగదని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఎవరు కదా. అండ్ ఈసీఐఎల్ ఈ ఈవీఎం ప్యాడ్స్, ఈవీఎం మిషన్స్ తయారు చేసే సంస్థ ఆల్రెడీ చెప్పింది దట్ దీస్ ఆర్ అన్టాంపరబుల్ అని ఎప్పుడో ప్రూవ్ చేసింది. ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ ఇష్యూ లేకపోతే దీని ఒకటి తీసుకొచ్చి ముందేయడం. సరే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు ట్యాంపరింగ్ చేసిన అంటే గతంలో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కూడా ట్యాంపర్ చేసే గెలిచింది అనుకోవచ్చా? స్టేట్ లో కాంగ్రెస్ అట్లనే గెలిచిందా? ఇంకో దగ్గర బీజేపీ అట్లనే గెలిచిందా? కాదు కదా. మీరు గెలిస్తేనేమో నీతిగా గెలిచినారా, పక్కోడు గెలిస్తే ట్యాంపరింగా? ఏంటి సార్ ఇది? నెక్స్ట్, బేగంపేటలోని ఉర్వశి బార్ అండ్ రెస్టారెంట్స్ లైసెన్స్ రద్దయిన వార్త ఒకటి ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే మీరు చేసే లైక్స్, వ్యూస్ వల్లనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.